ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అరాచకాల పరంపరలో తాజాగా దేశం దృష్టిని ఆకర్షించిన, దేశం యావత్తు నివ్వెరపోయిన సంఘటన 300 మంది ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల నగ్న చిత్రాలు సంతలో సరుకుల్లా, వ్యాపార వస్తువుల బహిరంగ మార్కెట్లో లభించటం. ఇంత ఘాతకం జరుగుతున్న ఆ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ప్రశ్నించిన వాడి ప్రతి గొంతును నొక్కేస్తుంది. అక్కడికి ఎవరెళ్ళినా వారిని రవిడీ మూకలతో, గూండాలతో తరిమి తరిమి కొడుతోంది. పక్కనున్న చెరువులో, కాలువల్లో తొక్కేసి గొంతు బిసికి చంపేసినా మీకు దిక్కు లేదు అని వార్నింగ్ ఇస్తుంది. ఎందుకింత ఘాతకం? ఎందుకింత అరాచకం? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీకి ఒక చరిత్ర ఉండొచ్చు, ఈ కాలేజీకి ఒక పేరు ఉండొచ్చు, ప్రతిష్ట ఉండొచ్చు. కానీ ఈ కాలేజీ ఇప్పుడు అప్రతిష్టను మూటగట్టుకొని దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంత జరుగుతున్న స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఈ సమస్యను తుడిచిపెట్టేయడానికి, అక్కడ ఏం జరగలేదు అని చెప్పడానికి, అక్కడ అంతా సవ్యంగానే ఉందని మసిపూసి మారేడికాయ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఆ అంశం నుంచి దృష్టి మళ్లించడానికి ముంబైకి చెందిన ఒక తార ఇక్కడేదో శృంగార రాజకీయాలు వెలగబెట్టినట్టు దాన్ని భారీగా చర్చలు పెట్టి ఎల్లో మీడియా దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తుంది. ఎందుకింత అరాచకం? ఎందుకింత ఉన్మాదం? ఆ కాలేజీలో జరిగిందేంటి? కాలేజీ యాజమాన్య ప్రతినిధుల పేరుతో గుండాలు, రౌడీలు, రాచక బూకలు తెగబడి మరీ దాడులు చేయడానికి, అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళని వెళ్ళగొట్టడానికి కారణమేంటి? ఆ కాలేజీకి ఇంత అప్రతిష్ట తీసుకొచ్చిన సంఘటన రహస్య కెమెరాలతో దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న చిత్రాలను వ్యాపార సరుకుగా మార్చడమే. ఎందుకు ఇది జరిగింది? విజయనగరం ప్రాంతానికి చెందిన ఒక తెలుగుదేశం నాయకుడి కుమార్తె ఆ కాలేజీలో చదువుతోంది. ఆమె తన ప్రియుడితో రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు మరొక వ్యక్తి వాటన్నిటినీ చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. ఆమె నగ్న చిత్రాలను లేదా ఆమె బాయ్ ఫ్రెండ్తో గడిపిన రహస్య చిత్రాలను ఇంటర్నెట్ నుంచి లేదా కెమెరా నుంచి తొలగించాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూంలో రహస్య కెమెరాలు అమర్చి తనకు సహకరించాలి, ఆ వీడియోలు తీయటంలో సహకరించాలని ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. ఆమె ఆ మేరకు ఆ ఘనకార్యం చేసింది. దాదాపుగా ఈ మొత్తం వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది కాదు, 10 రోజుల క్రితమే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఒక 2 విద్యార్థుల కాన్వర్జేషన్లో ఇదంతా బయటపడింది. బయటపడిన తర్వాత విద్యార్థులంతా ఆక్రోశం వెలిబుచ్చారు, ఆవేశం వెలిబుచ్చారు, తమ ఆవేదన తెలియజేశారు. కానీ యాజమాన్యం మాత్రం ఏమీ పట్టించుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్టు సవ్యంగానే ఉంది అంతా అని చెప్పడానికి ప్రయత్నించింది. నిజానికి ఆ రహస్య కెమెరాల్లో చిత్రీకరించిన 300 మంది విద్యార్థుల చిత్రాలను ఒక ల్యాప్టాప్లో కనుగొన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైతే
ఒక తెలుగుదేశం నాయకురాలి కూతురు ఈ ఘనకార్యం చేసిందని తెలిసిందో, ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేయించిన ప్రబుద్ధుడు జనసేన వీర సైనికుడు. సో రెండు పార్టీలకు సంబంధించిన అలయన్స్ కూటమిలోని రెండు పార్టీలకు సంబంధించిన ప్రబుద్ధులు దీంట్లో ఉండడంతో కాపాడే బాధ్యత అలయన్స్ మీద పడింది. అలయన్స్ సహజంగానే రంగంలోకి దిగి ఆ అమ్మాయిని చాలా సేఫ్గా కరెంటు తీసేసి రాత్రిపూట సురక్షితంగా కారులో ఎక్కించి ఇంటికి పంపించేశారు. ఆ అమ్మాయి దేశం దాటి వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి లేనప్పుడు కేసు ఏముంది? మరొకటి, ఏ ల్యాప్టాప్లో అయితే 300 వీడియోలు లభించాయో ఆ ల్యాప్టాప్లోని మొత్తం ఫీడింగ్ని ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు. అసలు సాక్ష్యమే లేకపోతే కేసే ఉండదు కదా. ఈ మొత్తం స్కెచ్ వేసిన ప్రబుద్ధుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అయితే అయి ఉండొచ్చు. కానీ చాలామంది విద్యార్థులకు ఈ విషయం తెలిసిపోయిన తర్వాత, మొత్తం విషయం బయటపడిన తర్వాత వాళ్ళంతా రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని, ఎవరైతే ఈ ఘాతుకాలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయాలని వాళ్ళు నిర్ణయించారు. అన్ని రకాల విద్యార్థి సంఘాలు కూడా ఇందులో భాగస్వామ్యం పలికాయి, వారికి మద్దతు ఇచ్చాయి. అయితే ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి కూడా స్పందించాలి కాబట్టి స్పందించారు. దాంట్లో ఎవరున్నా అరెస్ట్ చేస్తామన్నారు. కొల్లు రవీంద్రని ఇన్ఛార్జిగా పంపించారు మంత్రిని. ఆయన కూడా చెప్పాడు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా అరెస్ట్ చేస్తామని. అసలు కేసే లేనప్పుడు, సాక్ష్యాలే లేనప్పుడు ఇంకా అరెస్టు దాకా ఎందుకు పోతుంది? కేసులో సాక్ష్యాలన్నీ తుడిచేసిన తర్వాత, తారుమారు చేసిన తర్వాత ఇంకా అరెస్టులోనే ప్రసక్తే లేదు కదా. ఈ ప్రభుత్వం ఏం చేయాలో ఏం చేయగలదో చేసేసిన తర్వాత ఇంకా సాక్ష్యాలే ఉంటాయి, అరెస్టులే ఉంటాయి. ఇక్కడ వైసీపీ నాయకులు వెళ్ళారు, ఇతర పార్టీల నాయకులు వెళ్ళారు, విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా రౌడీ ముక్కలు, గూండాలు తరిమి కొట్టారు. అసలు క్యాంపస్లో కారు పెట్టడానికి కూడా వీలు లేకుండా గేట్లు మూసేశారు. అంతకంటే ఇంకొంచెం ముందుకెళ్ళి కాలేజీకి 2 రోజులు సెలవిస్తున్నామని చెప్పి మొత్తం కాలేజీ క్యాంపస్లో ఉన్న విద్యార్థులందరినీ బస్సులో ఎక్కించి మెడపట్టుకుని బయటికి గెంటేశారు. ఎంత దారుణం! మంత్రి వచ్చి ఇక్కడ 5 సభ్యులతో ఒక కమిటీని వేసాం, విచారణ కమిటీని. ఆ కమిటీ విచారిస్తుంది అని తెలియజేసిన తర్వాత విద్యార్థులందరూ ఖాళీ చేయించి వాళ్ళని పంపించేస్తే ఇంకెవరిని విచారిస్తారు? విచారించాల్సింది ఎవరిని? ఆ కమిటీ గోడల్ని, తలుపుల్ని విచారిస్తుందా? ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ అమ్మాయిలందరినీ మెడబెట్టుకొని పంపించేసిన తర్వాత, బయట నెట్టేసిన తర్వాత, బస్సుల్లో ఎక్కించి వాళ్ళ గుడివాడో, విజయవాడో, మరో చోటుకో పంపించేసిన తర్వాత ఇంకా ఎవరిని విచారిస్తారు? ఇంత గందరగోళానికి స్కెచ్ వేసి నడుపుతున్నటువంటి 40 years ఇండస్ట్రీ ఇప్పటికీ ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ పిల్లల తల్లిదండ్రులకు కనీసం మేము మీకు రక్షణ కల్పిస్తాం, మీ పిల్లలకు జరిగిన అఘాయిత్యం మీద, గందరగోళం మీద న్యాయ విచారణ జరిపిస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒక హామీ ఇవ్వలేని పరిస్థితి. తల్లిదండ్రులంతా అయోమయంలో ఉన్నారు. ఆ వీడియోల్ని రహస్యంగా వాటిని డిస్ట్రాయ్ చేశామని చెప్తున్నారు, ధ్వంసం చేశామని చెప్తున్నారు. కానీ అవన్నీ రేపొద్దున మళ్ళీ మార్కెట్ సరుగ్గా బయటకు వస్తాయి. ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఈ అమ్మాయిల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు రేపొద్దున పెళ్లి చేసుకున్నా, రేపొద్దున ఇంకా ఏ దేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇవి మరి యూట్యూబ్లో, ఇతర రహస్య ఛానళ్ళలో ఇవి ప్రసారం అయితే బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సో ఈ అంశం మీద కంటి తుడుపు చర్యగా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందే తప్ప ఎక్కడ కూడా వారికి న్యాయం జరిగేలా, న్యాయం చేసేలా ఏ రకమైన చర్య లేదు. ఎందుకంటే కమిటీ వేశారు, పిల్లల్ని బయటికి పంపించేశారు. ఎవరిని విచారించాలి?
బాధితురాలైనటువంటి అమ్మాయిల్ని బయటికి పంపించిన తర్వాత ఇక విచారణకు అర్థమే ఉంది. రెండోది, రవిడి మూకలు గూండాలు అక్కడికి ఎవరిని రాకుండా పరిరక్షించి కనీసం తల్లిదండ్రులు కూడా లోపలికి పంపించని పరిస్థితి. ఎందుకంత దారుణం? ఏంటి, ఏం జరగబోతుంది అక్కడ? అంటే ఇదే విధంగా రౌడీ మూకలతో కాలేజీ నడుపుతున్నారా? ఇప్పుడు రౌడీ మూకలు రాజ్యం అయిపోయింది కాబట్టి ఇది సర్వసాధారణం అని భావించాలా? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇష్యూ ఇవాళ జాతీయ స్థాయి సమస్యగా మారిన తర్వాత అయినప్పటికీ దాని మీద ప్రభుత్వ స్పందన చాలా స్వల్పంగా ఉంది, చాలా స్వల్పంగా. కమిటీ వేసాం, చేతులు దులుపుకున్నాం, అక్కడ ఎవరు సమాధానం చెప్పరు, మాట్లాడరు కాబట్టి ఏమీ ఉండదు. సాక్ష్యాలను తుడిపేశాం. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఒక అమ్మాయిని దేశం దాటించినట్టు చెప్తున్నారు. మరి ఇంకో నిందితుడి పరిస్థితి తెలియదు, అతను అరెస్ట్ చేశారో ఎక్కడ ఉంచారో తెలియదు. కాబట్టి ఇది నిజంగా ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఎంత గగ్గోలు పెట్టేవాళ్ళు. దీని మీద రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి, అంతర్జాతీయ సంస్థలకు మొత్తం లేఖలు రాయటం, వీడియోలు పంపించడం, గగ్గోలు పెట్టడం, ధ్వంసం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంటాం, విధ్వంస పాలన జరుగుతుందంటాం, అమ్మాయిలకు రక్షణ లేదని. రాష్ట్ర హోంమంత్రి ఇంతవరకు దీని మీద ఏం స్పందించారు? ఆమె స్పందన ఏంటి? ఇంత జరుగుతున్న ఆ ప్రాంతానికి వెళ్ళి పరామర్శించారా? అమ్మాయిలను ఏమన్నా పరామర్శించారా? ఏం జరిగిందని అడిగారా? తెలుసుకున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, నేరాలు జరుగుతున్నా ఆమె స్పందన మాత్రం సైకో ప్రభుత్వం పోయింది, మాకు చాలా గొప్ప ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు, మేము చాలా గొప్పగా ఎరగదీస్తాం. ఇంతకు తప్పే జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడం తప్పించి, ఆయన్ని విమర్శించడం తప్పించి వేరే నోటి వెంట ఒక్కటైనా సరే ఈ నిర్ణయం తీసుకున్నాం, ఈ రకమైన చర్యలు తీసుకున్నాం, వీళ్ళని పట్టుకున్నాం, ఇంతమందిని అరెస్ట్ చేశాం, నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టాం, వీళ్ళకి శిక్షలు పడ్డాయని ఒక్క ఇన్సిడెంట్ అన్నా చెప్పిన సందర్భం ఉందా? లేదు. పైగా మాట్లాడిన ప్రతి వాళ్ళని, స్పందించిన ప్రతి వాళ్ళని అరెస్టులు చేయటం, జైళ్ళలో పెట్టడం, రవిడీలతో కొట్టించడం, గూండాలతో మెడబట్టి బయటికి గెంటించడం. ఎందుకు ఇంత అరాచకం? నిజానికి అక్కడ ఆ అమ్మాయి ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఎవరు ఊహించుండరు. అమ్మాయి 4th ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్తున్నారు, ఒక తెలుగుదేశం నాయకురాలు కూతురు అని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి వెళుతూ నేనే చేశాను, నన్నేం పీకలేరంటూ వేళ్ళు చూపిస్తూ వెళ్ళిపోయింది. దాని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి, అవన్నీ సాక్ష్యాలు కనపడుతున్నాయి. అయినప్పటికీ ఇంత జరిగినా కూడా ప్రభుత్వం నుంచి చాలా స్వల్పమైన స్పందన. ఒక మంత్రి వెళ్ళాడు, అంటే ఏదో పోలీసులతో మాట్లాడారు, కమిటీ వేస్తానని చెప్పి వచ్చేసారు. ఇంతేనా? మీరు నిందితురాలను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆమెను ఎందుకు సురక్షితంగా బయటికి పంపారు? తెలుగుదేశం నాయకుడి కూతురనైనా నిందితుడు సేనాధిపతికి అనుగు శిష్యుడా, లేకపోతే సైన్యంలో ఒక సైనికుడా, వీర సైనికుడా? ఎందుకని అతన్ని సేఫ్గా ఉంచారు? మొత్తం మీద ఒక జరగకూడని, ఊహాతీతమైన, దురదృష్టకరమైన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. అయితే ఈ సంఘటనను పోలినవి అనేకం ఇంకా ఉన్నాయి, మరుగున పడి ఉన్నాయి, బయటికి రాలేదు, జరుగుతూనే ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. అమ్మాయిలు బయటికి వచ్చి జరిగిన అకృత్యాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాలేజీలో కూడా పోలీసులు వెళ్ళినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి సాహసించిన అమ్మాయిల్ని పోలీసులు బెదిరించినట్టు చెప్తున్నారు. మీ భవిష్యత్తు ఒక స్టూడెంట్గా నువ్వు కనుక కంప్లైంట్ ఇస్తే నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు నిన్ను ఫెయిల్ చేస్తారు, పంపిస్తారు. ఓ ఇండివిజువల్గా ఏదో ఎంకమ్మో పుల్లమ్మో అని చెప్పి నీ పేరు చెప్పుకొని కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాం, స్టూడెంట్గా ఇస్తే తీసుకోమని చెప్పారు. అంటే ఇండివిజువల్గా కంప్లైంట్ ఇస్తే అది చెత్తపట్టుకు వెళ్ళిపోతుంది, దానికి విలువే ఉండదు. ఒక స్టూడెంట్గా కంప్లైంట్ ఇస్తే అది పెద్ద కేసు అవుతుంది. కాబట్టి స్టూడెంట్గా కంప్లైంట్ ఇస్తే తీసుకోము. సో ఇలాంటి అనేక రకాల బెదిరింపుల మధ్య, దౌర్జన్యాల మధ్య, గూండాగిరి మధ్య
కాలేజీలు నడుస్తున్నాయంటే విద్యార్థుల భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి, ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారి ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి నిందితులు దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది, విద్యార్థుల్లో నమ్మకం కలుగుతుంది. చూడాలి ఏం జరగబోతుందో.